ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రచార రథంపై వైసీపీ నేతల బాహాబాహి. తేల్చుకుందాం రా అంటూ సవాలు విసురుకున్న నేతలు. ఒక దశలో చెప్పు చూపించిన వైనం సర్ది పెట్టడం కోసం తల పట్టుకున్న ఎమ్మెల్యే సంజీవయ్య. వైసీపీ నేతల కీచులాటలు రానున్న ఎన్నికల్లో సంజీవయ్యకు ప్రతికూలమా అనుకూలమా? వన్ మ్యాన్ షో చేస్తున్న నాయకుడి చేష్టలతో తలలు పట్టుకుంటున్న సంజీవయ్య. సూళ్లూరుపేటలో స్థానిక నాయకుడికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో నామినేషన్ వేళ ముదిరి పాకాన పడిన వైసీపీ నేతల వివాదం. సూళ్లూరుపేటలో వైసీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆ పార్టీ నాయకులు తొడగొట్టి సవాల్ విసురుకున్నారు. గురువారం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సూళ్లూరుపేటకు వెళ్లిన సందర్భంగా స్థానికులు వైసీపీ నాయకులు కలత్తూరు శేఖర్ రెడ్డి ప్రచార రథంపైకి ఎక్కాడు. ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ప్రచార రథం దిగాలని కలత్తూరు శేఖర్ రెడ్డిని ఆదేశించడంతో వివాదం మొదలైంది. అవమానంతో ఊగిపోయిన కలత్తూరు శేఖర్ రెడ్డి చెప్పు చూపించి నువ్వా నేనా చూసుకుంటాం రారా అంటూ దూషిస్తూ తొడకొట్టి సవాల్ విసిరారు. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతల మధ్య ఇటీవల కొంతకాలంగా వివాదాలు కొనసాగుతూనే ఉన్న వేళ ఇలా నాయకుల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుతూ ఉండడంతో ఎన్నికల బరిలో ఉన్న కిలివేటి సంజీవయ్యకు తలనొప్పిగా మారింది. తెర ముందు అంతా నేనే అంటూ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి స్థానికులను సైతం తక్కువ చేస్తూ వారి ఇమేజ్ దెబ్బతీసే విధంగా వ్యవహరించడం వివాదాలకు కారణమవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సత్యనారాయణ రెడ్డి పార్టీకి విధేయుడుగానే ఉంటూ పార్టీలో కీలక నేతలను పార్టీకి దూరం చేసేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఎమ్మెల్యే సంజీవయ్యకు సత్యనారాయణ రెడ్డికి ఉన్న మనస్పర్ధలను దృష్టిలో ఉంచుకుని హైకమాండ్ దృష్టిలో విధేయుడుగా నియోజకవర్గంలో పార్టీని అభాసుపాలు చేస్తూ అనుకూల శత్రువుగా వ్యవహరిస్తూ ఉండడం పార్టీ వర్గాలతో పాటు స్థానిక నాయకులు ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. అసలు సత్యనారాయణ రెడ్డి పార్టీకి విధేయుడా లేక గతంలో ఎమ్మెల్యేకున్న వివాదాలను దృష్టిలో పెట్టుకుని ఇలా చేస్తున్నారా అంటూ గుసగుసలాడుతున్నారు.